రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం రాజవోలు గ్రామంలో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రాజవోలులోని కొన్ని ఇళ్లు వర్షాల వలన కూలిపోయిన పరిస్థితి ఏర్పడడం జరిగింది. రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం టీడీపీ రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ ఈరోజు రాజవోలు గ్రామ అధ్యక్షులు నిమ్మలపూడి రామకృష్ణ ఆధ్వర్యంలో పర్యటించారు. వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న ఇళ్లను, అక్కడి పరిస్థితులను పరిశీలించి బాధితుల వివరాలు తెలుసుకున్న రవిరామ్ కిరణ్ బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం రాజవోలులోని శ్రీ లక్ష్మీ నరసింహ జడ్పీహెచ్ హైస్కూల్లోని సందర్శించి విద్యార్థులతో ముచ్చటించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. స్కూల్ ప్రాంగణంలో బాస్కెట్బాల్ కోర్టు నిర్మాణం సగంలో ఆగిపోయిన విషయాన్ని రవిరామ్ గారి దృష్టికి విద్యార్థులు తీసుకురాగా పూర్తి నిర్మాణ బాధ్యత చేపిస్తానని విద్యార్థులకు స్కూల్ యాజమాన్యానికి హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. జిల్లా స్థాయిలో చదువులలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను స్వయంగా వారి చదువుల బాధ్యత తానే భరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజవోలు ఈవో కాశీ విశ్వనాథ్, గ్రామ అధ్యక్షులు నిమ్మలపూడి రామకృష్ణ, వల్లూరి శ్రీరామ్ చౌదరి, ముత్యాల రామారావు, చాపల వెంకట్రావు, గాలి వెంకటేశ్వరరావు, అంగర రాజు, మత్స్యటి త్రిలోక్, ముఖ్య నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మనకి యూరో ఫిజిషియన్ అంటే డాక్టర్ అవ్వడానికి, యూరో స్పెషలిస్ట్ అవ్వడానికి ఏం పట్టిందో తెలుసా? 13 years చదివాను, 13 సంవత్సరాలు చదివాను. ఎంబీబీఎస్ నుంచి ఎండి, బీఈ. సో 13 years చదివితే నేను ఒక యూరో ఫిజిషియన్ అవ్వలేదు. దానికి ముందు ఇంటర్మీడియట్, దానికి ముందు స్కూల్. అంటే ఒక యూరో ఫిజిషియన్ అవ్వాలంటే 15 years పడుతుంది. 10 సంవత్సరాలు 10th క్లాస్కి 10 yearsకి ఆడిపోతే 15 ఏళ్ళు ఎలా చదువుతారు? సో 10th వరకు సగం అయితే 10th నుంచి కోర్స్ కంప్లీషన్ వరకు సగం. మీరు బాగా చదివితేనే ఫ్యూచర్ ఉంటుంది. మీ పొలాలు ఉన్నా, పొలాలు లేకపోయినా, ఏ బ్యాక్గ్రౌండ్లో ఉన్నా చదువు ఒకటే మీకు ఉపాధి. బాగా చదువుకుంటే 10thలో మంచి మార్కులు వస్తే, మంచి ఇంటర్మీడియట్ కాలేజీలో మీకు మంచి ర్యాంక్ వస్తే, గవర్నమెంట్ యూనివర్సిటీలు ఉన్నాయి, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్లో కూడా నెంబర్ 1 ర్యాంక్ వస్తే స్కాలర్షిప్తో చాలామంది జాయిన్ చేసుకుంటారు. సో హైదరాబాద్ లాంటి చోట, విజయవాడ లాంటి చోట, వైజాగ్ లాంటి చోట మీరందరూ ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ అవ్వాలనుకుంటే మీకున్న ఒకే ఒక అస్త్రం బాగా చదవడం. ఓకే, నెక్స్ట్ ఇయర్ ఈ స్కూలు మన మొత్తం నియోజకవర్గంలోనే ఫస్ట్ మార్క్ రావాలి 10th క్లాస్లో. ఇదే మా ప్రిన్సిపల్ గారిని కూడా అడిగాను. సో మీరు ఏమైనా మీ ప్రిన్సిపల్కి కానీ పేరెంట్స్కి కానీ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే బాగా చదవాలి. బాగా చదవండి, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోండి. ఈ స్కూల్ నుంచి ఎవరైనా మన డిస్ట్రిక్ట్లో కానీ ఫస్ట్ వస్తే వాళ్ళకి నేను స్పాన్సర్ చేస్తాను. సో మీకు మోటివేషన్ ఉంటుంది. ఇవాళ బాగా చదివితేనే గుర్తింపు.